హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో స్వీట్ కార్న్ తో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పకోడా రెసిపీ చూపిస్తున్నానండి. ఆల్రెడీ స్వీట్ కార్న్ తో చాలా రకాల రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. వాటి తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐ కార్డ్ లోను అలాగే ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. కుదిరితే అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 3 స్వీట్ కార్న్స్ తీసుకున్నానండి, మీడియం సైజ్వి. వాటికి ఉన్న గింజలు అనేవి ఒలిచేసుకున్నాను. ఇప్పుడు ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ కోసం ఒక బౌల్ తీసుకున్నాను. సో నేను 2 కప్పుల స్వీట్ కార్న్ గింజలు అనేవి మిక్సీ జార్లోకి వేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ గింజల్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు ఈ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలండి. స్వీట్ కార్న్ లో మీరు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేసేస్తే అది బాగా పల్చగా అయిపోయి మనకి ఈ రెసిపీ అనేది కంప్లీట్ గా పాడైపోతుంది. మనకి ఆల్రెడీ స్వీట్ కార్న్ లో కొంచెం మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో అది సరిపోతుంది మనకి. సో వాటర్ ఏమీ యాడ్ చేయదు. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు. సో గ్రైండ్ అయిపోయిన ఈ పేస్ట్ ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే స్వీట్ కార్న్ తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు శనగపిండి తీసుకోండి. అలాగే 1/2 కప్పు బియ్యపిండి తీసుకోండి. నేను మరొకసారి చెప్తున్నానండి, 2 కప్పుల స్వీట్ కార్న్ గింజలకి 3/4 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి. అంటే శనగపిండి బియ్యపిండి కలిపి 1 కప్పు. సో 2:1 రేషియోలో ఉండాలి మనం తీసుకున్న స్వీట్ కార్న్ గింజలు అలాగే ఈ పిండిలు కలిపి. సో ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మీరు తినే ఘాటుకు తగినట్టుగా వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. టేస్ట్ కి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని కరివేపాకులు వేసి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసాను. మీ దగ్గర కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా గరిటెలు పెట్టి ఒకసారి బాగా కలుపుకుని తర్వాత చేత్తోనే ఎటువంటి లంప్స్ అనేవి లేకుండా బాగా కలుపుకోండి. మీరు కలుపుకునేటప్పుడు ఎటువంటి వాటర్ లాంటిది యాడ్ చేయొద్దు. స్వీట్ కార్న్ పేస్ట్ కున్న మాయిశ్చర్ కంటెంటే మనకి ఈ పిండి ఇలా టైట్ గా రావడం కోసం హెల్ప్ అవుతుంది. సో డు నాట్ యాడ్ ఎనీ వాటర్. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ జస్ట్ మీడియం గా హీట్ చేసుకోండి. మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు, అలానే మరీ తక్కువ టెంపరేచర్ లో కూడా ఉండకూడదు. జస్ట్ మోడరేట్ గా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఈ పిండి మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని ఆయిల్లోకి పకోడాల్లాగా వేసేసుకోండి. సో వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుని ఈ పకోడాస్ అనేవి యూనిఫామ్ గా ఆయిల్లో అన్ని వైపులా కూడా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్ లో కుక్ చేయొద్దు, ఆయిల్ పీల్చేస్తాయి. మీడియం టు హై ఫ్లేమ్ లోనే కుక్ చేయండి. హై ఫ్లేమ్ లో కుక్ చేసినట్టయితే డైరెక్ట్ గా పైన కొంచెం బ్రౌనిష్ కలర్ అనేది ఫాస్ట్ గా వచ్చేస్తుంది, బట్ లోపల సరిగా ఉడకదు. సో మీడియం టు హై లో పెట్టుకుని అన్ని సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా ఒక జాలీ గరిటె హెల్ప్ తో డ్రైన్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి డిష్ అవుట్ చేసుకుని వేడిగా ఈ పకోడాస్ అనేవి మీరు సర్వ్ చేయండి. సో చాలా చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. నేను ప్రిపేర్ చేసిన ఈ క్వాంటిటీ అనేది 3 మెంబర్స్ కి సరిపోతుంది. మీరు స్నాక్స్ లాగైనా బ్రేక్ఫాస్ట్ ఎలా సర్వ్ చేసుకున్నా కూడా. సో మీరు ప్రిపేర్ చేయాలని క్వాంటిటీ తగినట్టుగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ రేషియో అంతా కూడా వేరీ చేసుకోండి. ఈ రెసిపీలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వీట్ కార్న్ పేస్ట్ ని మనం వాటర్ యూస్ చేసి గ్రైండ్ చేయకూడదు. అలాగే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాక కూడా వాటర్ యాడ్ చేయకూడదు. మనం తీసుకున్న శనగపిండి బియ్యపిండి రేషియో అనేది కరెక్ట్ గా ఉండాలి. ఇన్ కేస్ మీరు ఏ పిండి ఎక్కువ వేసుకున్నా కూడా ఈ కార్న్ పకోడా అనేది బాగా గట్టిగా వచ్చేస్తున్న విషయం గుర్తుంచుకోండి. సో 3/4 కప్పు శనగపిండికి 1/4 కప్పు బియ్యపిండి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.